హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాము. కష్టపడకపోతే ఏ పనైనా ఎలా సాధిస్తారు? అవును, గుడి ముందు అడుక్కుని ఏ లాభం? మీరు కూడా బాలులాగే తయారయ్యారా? సారీ జస్ట్ జోకింగ్ యార్, కిడింగ్ యార్. అయినా కూడా అదే డిస్కషన్ జరుగుతున్నట్లు ఉంది. వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. కానీ రవిని ఒక్క బీరు మించి తాగొద్దని వార్నింగ్ ఇచ్చాను. నేను కూడా ఆ కండిషన్ మీదే మనోజ్ పంపించాను. వాళ్ళు ఈ సాకుతో తాగడానికి వెళ్ళారు. కానీ బాలు అలా కాదు, పర్మిషన్ అక్కర్లేదు, మీనాని అడగాల్సిన అవసరం కూడా లేదు. రోహిణి అదేం లేదు, ఇవాళ నుంచి ఆయన తాగరు. ఎందుకు వారానికి ఒక్కరోజు కూడా అలా తాగకుండా అనుకుంటాడా ఏంటి? ఊరుకో శృతి, ఇవాళ తాగనని నాతో చెప్పినట్లు వెళ్ళారు. అందరి భార్యాభర్తలు లాగే చెప్పి వెళ్తారు. అందులో బాలు అందరికన్నా ఎక్కువే తాగుతాడు. కావాలంటే చూడు, ఆయన తాగుతాడు. ఇంపాసిబుల్. కావాలంటే నువ్వే చూడు, ఈ పాటికి తూలుతూ ఉంటాడు. కోట్లు సంపాదించాలి, బార్లో కన్నీళ్లు కోరవద్దు. బాలుగాడు ఏడిపిస్తాడు. గుడి ముందే కాదు, గుడి వెనక కూడా అడుక్కోవద్దు. ఆ మంచి బిజినెస్ చెయ్యాలి. మనోజ్ కింగ్లా బతకాలి. ఏంటన్నయ్య, మనోజ్ అన్న ఎక్కడో బీర్కి ఎక్కేశాడా? మామూలుగా ఎక్కలేదురా. ఖాళీ సీసా పట్టుకుని తాగుతున్నాడు చూడు. ఒరే ఏంట్రా, నన్ను అంటావు ఏంటి? పైనుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇంకెవరు సౌండ్ చేస్తారు? బాలు ఏదో ఎత్తున పగలగొడుతూ ఉంటాడు. అలాంటిది ఏం జరగదు రోహిణి. నువ్వు మరీ మా ఆయన్ని అంత పెద్ద తాగుబోతు చేయకు. ఆయన అసలు ఈరోజు తాగనని చెప్పారు. మందు పార్టీ పెట్టుకున్నాక ముందు తాగేది బాలు మాత్రమే. తాగడు అంటే నేను నమ్మను. తాగదని నాకు మాట ఇచ్చాక ఆయన తాగరు. తాగడమే కాదు, పైన శబ్దాలు కూడా బాలు వల్లే అవుతున్నాయి. కావాలంటే పందెం దాకా ఎందుకు, వెళ్ళి చూద్దాం. పదండి వెళ్ళాక చూద్దాం. ఇక్కడ ఏంటబ్బా కనిపిస్తుంది? గుడిలో ఎవరో ఇలా చేపలు అని వేసింది. అబ్బా, పార్కుకి వచ్చేసానా? పార్కులో చెట్లు కూడా చుట్టూ తిరుగుతున్నాయేంటి? అన్నయ్య, ఏం వెతుకుతున్నావు? నా కళ్ళజోడు కనిపించట్లేదురా. గుడి ముందు వెతికాను, ఈ మనోజ్ గాడు ఒక్కడు వాళ్ళు అడిగాను, ఇప్పుడు పార్కులోకి వచ్చాను. రవి, ఇక్కడ ఇవన్నీ పడేసి శబ్దాలు చేసింది ఎవరు? ఈ ఆయనేనా? నువ్వు చూడు, పార్కు ఎప్పుడొచ్చావు? మా ఆయన తాగి అన్నీ ఎత్తేస్తాడు అన్నావు. బాలు స్టడీగానే ఉన్నాడు కదా. బాలు అంటే అసలు తాగడే లేదుగా. పాలరమ్మ, వాడిని గదిలోకి తీసుకెళ్ళు, లేకపోతే పార్కులో అనుకుని పడుకుంటాడు. అబ్బా, వారైనా దొరికిన కోడిలా తయారయ్యి. ఒరే మనోజ్, నేను కాబోయే బిజినెస్ మ్యాన్ రా, నా మీద నీళ్లు పోస్తావా? ఓ దేవుడా, దయతలచి నిన్ను పెద్ద బిజినెస్ మ్యాన్ చెయ్యాలని రావాలనుకున్న డబ్బులన్నీ దేవత ఎవర్రా దేవత? ఏమ్మా కదా, ఆ దేవత తెలియదా? నాకు డబ్బులు ఇచ్చిన దేవత తెలియదా? అదేగా ఎవరిని ఆ దేవత? అదేం లేదు. మనోజ్కి ముందు మందు ఎక్కువైపోయి మా నాన్న డబ్బులు ఇస్తే వేరే మర్చిపోయి నిన్నే దేవత అంటున్నాడు. నీకు రేపు ఉందిలే, పద. ఇప్పుడు ఎందుకు లేదు క్లాసు? ఇప్పుడు ఇస్తే గుర్తుండదు కదా అన్నయ్య. నాకు బీర్ కావాలి, కింద బారు కూడా ఉంది, పోరా. ఇప్పుడు అర్థమైందా రోహిణి, ఎవరైనా తాగుతారా? రవి, నువ్వు స్టడీగానే ఉన్నావు కదా, రా వెళ్దాం. ఒక బీరు వద్దురా. మీరెంత తాగుబోతు చెరువు అంత నిజం చెప్పండిరా. మీరు తాగలేదు కదా? లేదు, నిజంగానే తాగలేదు. మీరు తాగలేదా? ఎందుకు అంత నొక్కి అడుగుతున్నావు? నిజంగానే తాగలేదు. అయితే ఊదండి. ఊది చూపిస్తే ఊదండి. ట్రాఫిక్ పోలీసులు అడుగుతున్నావేంటి? చెప్పినట్టు చెయ్యండి. నిజమే, మీరు తాగలేదు. ఎందుకు అంటే అసలు తాగని మనిషి కూడా పార్కులో ఎంత తాగినా తాగడు. రవి కూడా తాగాడు, మీరు అలా తాగలేదు. అసలు తాగేటప్పుడు ఊదుతో పుకార్లు లేపించి ఇప్పుడు ఎందుకు తాగలేదు? ఇంకెప్పటికీ తాగరా? అమ్మో, ఆ మాట ఇవ్వలేను. ఏమో, రేపే తాగేస్తానేమో. అలా అనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలా? అంతకన్నా కిక్కిచ్చేదేమైనా ఇవ్వాలి. అర్థమైంది. మల్లెపూలు కింద ఉన్నాయి. ఒరే, మల్లెపూలు అంటరా? ఎన్ని రోజులు నువ్వు మా ఆయన మీద కక్షతో రగిలిపోతున్నావు?
అసలు అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు మౌనిక అని ఎంత చిత్రవద హింసలు పెడుతున్నావో నాకు తెలిసిపోయింది. ఇదంతా ఈ రోజుకు ఆపేసేయ్. మళ్ళీ నీ వల్ల మౌనిక కన్నీళ్లు పెట్టుకుందని తెలిసిందో జాగ్రత్త. ఆడపడు సౌభాగ్యం గురించి కూడా ఒక క్షణం పక్కన పెడితే నీ రక్తం కళ్ళ చూస్తాను. బాలుగాడిని ఫ్యామిలీని దెబ్బ కొట్టాలని మౌనికని పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి నా చేతులు చెక్కడన్న ప్రతిసారి మిస్ అవుతూనే ఉన్నాడు. ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఈరోజు నేరుగా వాడి భార్య నా మీదకే వచ్చి వార్నింగ్ ఇచ్చింది. అదే ఆ మౌనిక ముందుండగా త్వరగా వాడి ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే ఆ పెళ్ళాం లెక్క చేయదు. నా పెళ్ళాం నా లెక్క చేయదు. ఆ పూలమ్ముకునేదాన్ని అసలు వదిలిపెట్టను. బాబు ఇక్కడ ఆపు. ఇదే మా షాపు. ఫర్నిచర్ షాపా? అవును బాబు. నేను షాప్ కౌంటర్లో మర్చిపోయాను. లోపలికి వెళ్ళి తీసుకుని వస్తాను. అయ్యో, మళ్ళీ మీరు బయటికి రావడం ఎందుకు? నేనే వచ్చి తీసుకుంటాను. ఓహో, అలాగే బాబు. నమస్తే అంకుల్. ఏంటి, మేము అడిగిన దానికి జవాబు చెప్పలేదు? అప్పుడే చెప్పాను కదా. నువ్వు చెప్పేది మేము వింటాం కాదు, మేము చెప్పేది నువ్వే వినాలి. ఏంటి, బెదిరిస్తున్నారా? నన్ను ఇలా బతకనివ్వండి. నన్ను వదిలేయండి బాబు. వయసులో పెద్దోడిని ఆలోచించుస్తున్నా. లేదంటే ఒకే ఒక్క పోటుతో వాడి రోడ్డు మీద వేసేసేవాళ్ళం. ఏంట్రా, పొండ్రా, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నాన్న, అన్న పెద్ద మనిషిలా ఏంటి ఆ మాటలు? నువ్వెవడవురా? అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నీ ముందు గ్రౌండ్ తెరిచిపోతుంది. ఏంటి సార్, ఏంటి వీళ్ళలో గొడవ? బాబు, వీళ్ళు ఏరియాలో రౌడీలు. నేను షాప్ అమ్మాయాలని అనుకుంటుంటే వీళ్ళు మరీ సగం రేటుకి ఇవ్వమని అడుగుతున్నారు. ఇవ్వనంటే ఇదిగో బాబు ఇలాగే గొడవ చేస్తున్నాడు. ఎవడవరా? అరే, నువ్వు అవతలివాడి పోరా. అరే, దొంగ వ్యాపారం చేయాలనుకుంటున్నావురా? పెద్ద మనిషి బెదిరిస్తున్నారు. ఏంట్రా, ఏం చేయలేరనా? నీకు అనవసరం, నువ్వు వెళ్ళరా. ఎంతసేపు మా ఇంట్లో వాళ్ళు నన్ను మళ్ళీ కిరాయి రౌడీలు అంటారు. నాకు ఇంకా ఎవరైనా ఏమనుకున్నా పర్వాలేదు. అరే, ఇంకొకసారి మిమ్మల్ని ఇక్కడ చూశాను అంటే ఈ షాపు ముందు నీ తలకాయలు ఏలాడుతూ ఉంటాయి. పోండ్రా బాబు. ఈ నిజంగా నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. లోపలికి రా బాబు. సార్, వాళ్ళు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదా బాబు. వాళ్ళ రాజకీయంగా పలుకుబడి ఉంది. ఓ ఆదా సంగతి నాకు బాగా తెలిసి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనతో చెప్పి సమస్య లేకుండా చేస్తానండి. బాబు, ఏమికి నా కోసం ఇంత చేసావు? ఇంకా సహాయం చేస్తాను అంటున్నావు ఎందుకు బాబు? ఏం లేదండి, మీకు నా తండ్రి వయసు ఉంటుంది, అందుకే ఆ గౌరవం. తండ్రి వయసున్నందుకే ఇంత గౌరవం ఇస్తున్నావు. నువ్వు ఇంకా మీ తండ్రికి ఎంత బాగా చూసుకుంటావు బాబు. ఇప్పుడే డబ్బులు తీసుకొస్తాను. ఇదిగో బాబు, ట్రిప్ డబ్బులు. సార్, ఎంత మంచి షాపు. ఎందుకు అమ్మాయాలనుకుంటారు? ఏమీ లేదు బాబు, నా కొడుకు అమెరికాలో ఉంటాడు. ఈ షాపును తీసేసి అక్కడికి రమ్మని అడుగుతున్నాడు. ఈ వయసులో మనవరాళ్ళతో ఉండాలని ఎవరికైనా ఉంటుంది కదా బాబు. అందుకే బ్రోకర్కి చెప్పి పెట్టాను. ఈ రౌడీలకు ఎలా తెలిసిందో ఏంటో సార్. వాళ్ళు మళ్ళీ ఏ సమస్య లేదులేండి. డబ్బులు కొంచెం ముందు వెనకైనా పర్వాలేదు, కానీ ఎదగాలనుకునే వాళ్ళకి ఇవ్వాలని నా కోరిక. సార్, మీ షాపు ఎంతకు అమ్మాలనుకుంటున్నారు? ఏం బాబు, నువ్వు కొనాలనుకుంటున్నావా? అయ్యయ్యో, నాకు బిజినెస్ మీద అవదా లేదండి. దూరం ఏదో చెయ్యాలనుకుని బతుకుతున్నాను. చూడు బాబు, నీకైతే తగ్గించే ఇస్తాను. నేను చిన్న సాయం చేసేదానికి బదులుగా ఏమీ ఆశించను సార్. నాకన్నా ముందు పుట్టినవాడు దగ్గరుండి కొంత డబ్బులు ఉంది. మనకంటే చదువు ఎక్కువ చదివినవాడు. వాడికి బోల్డన్ని డిగ్రీలు ఉన్నాయి. ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచనలో ఉన్నాడు. మీరు సరేనంటే నేను వాడిని మాట్లాడతాను. నాకు ఎదురైన సమస్యలు చిటికెలో సాల్వ్ చేశావు.
నీ అన్నయ్య అంటున్నావు కాబట్టి మంచి రేటుకే తగ్గిస్తాను. షాపుని బాగా చూసుకుంటే చాలు. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి సెంటర్లో షాప్ పెట్టుకుంటే ఖచ్చితంగా మా అన్నయ్య సెటిల్ అవుతాడు. వాడి గురించి మా నాన్న చాలా దిగులు పడుతూ ఉంటాడు. ఇంకెవరైనా వచ్చి ముందు నాకు ఆ మాట చెప్పండి సార్. అలాగే బాబు, నీ నెంబర్ చెప్పు. సరే, నేను వెళ్తాను సార్. ఓకే బాబు. రౌడీలను తప్పించి ప్రమాదం కంటే ఏదో రాత్రే చూపించాను. జస్ట్ మిస్. లేదంటే కథంతా మొదటికే వచ్చేది. రాత్రంతా సైన్ లేకుండా వాగి ఇప్పుడు సోల్గా పడుకుంటే నిద్రపోతున్నాడు. ఇప్పుడు నుంచి ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. గుడ్ మార్నింగ్ డార్లింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది? తలనొప్పిగా ఉంది. నీకు తలకాయ ఉందని ఇప్పుడు తెలిసిందా? అదేంటి రోహిణి అలా అనేసావు? తల పెట్టేసి నేను బాధపడుతుంటే కడుపు పట్టనంత తాగితే ఇలాగే తల పట్టేస్తుంది. నేను ఒక ఫుల్ బీర్ తాగాను అంతే. ఒక్క బీర్ తాగినా ఏం మాట్లాడుతున్నావో తెలియనంత ఎక్కేసిందా? నేనేం మాట్లాడాను? మహా అయితే మన కెరియర్ గురించి మాట్లాడుంటాను, లేదంటే మన బిజినెస్ గురించి మాట్లాడాను. కల్పన గురించి మాట్లాడిపోయావు. కల్పన గురించా? అవును. నేను తను గురించి చెప్పబోతే నేనే ఆపేశాను. మంచి పని చేశావు. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి. పొరపాటును చెబితే ఈ పాటికి మన ఈ బెడ్రూమ్ కాదు, రోడ్డు మీద ఉండేవాళ్ళం. అలా అనకు రోహిణి. కలలో కూడా నేను ఆ పరిస్థితికి ఊహించుకోలేను. గుండెల్లో బదులు బట్టలు చింపుకుని కూర్చునేవాడిని. తలనొప్పిగా ఉంది రోహిణి. కల్పన గురించి కలలో కూడా చెప్పకు. ఓహో, చచ్చిన చెప్పను. తల పగిలిపోయేలా ఉంది. సంథింగ్ రోహిణి. మజ్జిగ తాగితే అదే దిగుతుందిలే. అమ్మా బాబోయ్, చచ్చినా ఇక మందు తాగను బాబోయ్. మీనా, అమ్మా మీనా, ఇదిగోండి మామయ్య నీళ్ళు. తలనొప్పిగా ఉందమ్మా, టాబ్లెట్ ఇస్తావా? మరి ఎందుకు ఆలోచించి తలనొప్పి తెచ్చుకున్నావు? నీకు జ్ఞానం ఎప్పుడు వస్తుంది అని ఆలోచించాను. నువ్వు అన్నా నీకెందుకు నువ్వు వస్తుంది? నువ్వెందుకు అనుమతి తీసుకుని నవ్వాలి అత్తయ్య? ఏరా, నీకు టీ కావాలా? ఎందుకమ్మా అంత గట్టిగా అరుస్తున్నావు? నేను అరిచానా? అది అరుపులా అనిపిస్తుంది. నీకు అసలు ఏమైందిరా? తలనొప్పిగా ఉంది. రవి, ఏంట్రా? ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? ఏంటి, నేను అరుస్తున్నానా? ఏంట్రా, మనోజ్ గాడు అలాగే అంటున్నాడు, నువ్వు అలాగే అంటున్నావు. అరుస్తున్నావు అంటావేంట్రా? నాకు తలనొప్పిగా ఉందమ్మా. నీకు కూడా తలనొప్పిగా ఉందా? ఎందుకురా? బిజినెస్ గురించి అన్నయ్యతో పాటు ఆలోచించి తలనొప్పి వచ్చింది అంటే ఆలోచించారా, లేకపోతే ఏమైనా డెసిషన్ తీసుకున్నారా? డెసిషన్ ఏం తీసుకోలేదు, నన్ను ఆలోచిస్తేనే ఇలా వచ్చింది. ఏంట్రా, అప్పుడే ట్రిప్ నుంచి వచ్చేసావు? ఏం లేదు నాన్న, ఇప్పుడే వచ్చాను నేను. అదే మాకు తెలుసున్న ఒక అతను షాప్ అమ్మేస్తున్నారంటే. ఏంటి, కిరాణా కొట్టా? కాదు, కిరాణా కొట్టు కాదు, పూల షాపా? పూల షాపునే మనం బాగా చేస్తే పూల బొకే అవుతుంది. అది బొకే అన్నయ్య, బొకే షాపు అంటారు. అవునులేరా, ఏదో లేరా. ఇప్పుడు ఆయన షాప్ అమ్మేస్తున్నారంట. అదేంటి అంటే ఫర్నిచర్ షాపు. ఫర్నిచర్ షాపా? పోనీలే, అదైతే బాగానే ఉంటుందిగా. పోలే, అదైతే బెటర్. ఆయన అయితే మంచిగా రేటుకి ఇస్తానంటున్నారు. మరి మీకు నచ్చితే కనుక చూడండి. ఇదేనండి ఇవాళ గుండె నిండా గుడిగంటల ఎపిసోడ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి